రిజర్వేషన్ మామూలు లేదు ఇది దాంట్లోనే. ఇంకోటి ఏంటంటే ఇక్కడ రాజమండ్రి రైల్వే విజయవాడ నుండి విశాఖపట్నం వస్తున్నప్పుడు అయితే హాయ్ గైస్, నా పేరు సంపత్, మీరు చేసిన రేడియో సంపత్ యూట్యూబ్ ఛానల్. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ రాజమండ్రి రైల్వే స్టేషన్ అనమాట. సో ఇవాళ అయితే మనం రత్నాచల్ ఎక్స్ప్రెస్లో అయితే మనం ట్రావెల్ చేయబోతున్నాం, అది కూడా రాజమండ్రి నుండి విశాఖపట్నం వరకు. యాక్చువల్లీ రత్నాచల్ ఎక్స్ప్రెస్ అయితే మాత్రం మనకు విజయవాడ నుండి విశాఖపట్నం టు విజయవాడ అనమాట. టైం కాబట్టి చాలా క్రౌడ్ అయితే ఉంది, ఎందుకంటే నేను బుక్ చేసింది అయితే సెకండ్ సీటర్ అనమాట. ఇప్పుడు ఇదైతే మాత్రం ఇది షాలిమార్ నుండి అయితే చెన్నై అయితే వెళ్తుంది. సో ఇప్పుడే కూడా స్టార్ట్ అయింది. ప్లాట్ఫామ్ నెంబర్ 2లో అయితే అది ఉంది, మనం అయితే ఇప్పుడు ప్లాట్ఫామ్ నెంబర్ 1లో అయితే ఉన్నాం. మన ట్రైన్ ఇంకా నిడదవోలు దగ్గరలో అయితే ఉందన్నమాట. నిడదవోలు రైల్వే స్టేషన్ వరకు వచ్చింది. సో ఇది విశాఖపట్నం టు ముంబై అయితే వెళ్తుంది. ఇప్పుడు ఏదైతే ఉందో ముంబై టు విశాఖపట్నం వచ్చే ట్రైన్ అది ఆల్మోస్ట్ 11 అవర్స్ డిలే ఉంది. యాక్చువల్లీ నిన్న బయలుదేరింది అది. సో ఇది ఆల్మోస్ట్ 11 అవర్స్ డిలే ఉంది. ఇప్పుడే స్టార్ట్ అవుతుంది ప్లాట్ఫామ్ నెంబర్ 1 నుండి ఇదైతే ఈ ట్రైన్. యాక్చువల్లీ ఎంతసేపు ప్లాట్ఫామ్ నెంబర్ 1లో అయితే ఉన్నాను. ఇప్పుడు వేర్ ఇస్ మై ట్రైన్ యాప్లో చెక్ చేస్తే అయితే మాత్రం 3rd ప్లాట్ఫామ్లోకి అయితే వస్తుంది అన్నారు ట్రైన్. చూద్దాం అసలు 3rd నెంబర్ ప్లాట్ఫామ్లోకి అయితే వెళ్తున్నా. ఇప్పుడు ఎక్సలేటర్ అయితే ఎక్కుతున్నా. అయితే మనకి ప్లాట్ఫామ్ నెంబర్ 1లోకి అయితే ఉదయ్ ఎక్స్ప్రెస్ అయితే వస్తుంది. ఇదిగోండి వ్యాప్ 7 ఇంజిన్, వన్ ఆఫ్ ద సాలిడ్ మిషన్ అనమాట ఇండియన్ రైల్వేస్లో. ఇదిగోండి విశాఖపట్నం టు గుంటూరు ఉదయ్ ఎక్స్ప్రెస్ అనమాట. డబల్ డెక్కర్ మనం చూస్తున్నాం కదా, డబల్ డెక్కర్ ఏసీ కార్ జర్నీ ఇదంతానే. ఇది కూడా చాలా బాగుంటుంది ఈ జర్నీ. ఇప్పుడే మన రత్నాచల్ ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ నెంబర్ 3లోకి అయితే వస్తుందని చెప్పేసి అనౌన్స్మెంట్ అయితే చేశారు. సో అందరూ కూడా ఫ్రంట్కి అయితే వెళ్ళిపోతున్నారు. నేను కూడా మన పైన ఇచ్చేసారనమాట కోచెస్ నెంబర్. సో మన కోచ్ నెంబర్ చూసుకొని నేను కూడా ఆ ప్లేస్కి అయితే వెళ్తాను. అండి మన ట్రైన్ అయితే వచ్చేసింది వ్యాప్ 4. ఇది కొంచెం ఓల్డ్ మిషన్ అనే చెప్పచ్చు, ఓల్డ్ ఇంజిన్ అనే. జనరల్ అయితే అస్సలు ఖాళీ లేదు, అసలు మామూలుగా లేదు, ఫుల్ అయిపోయింది క్రౌడ్. సో మనది సెకండ్ సిట్టింగ్ కాబట్టి కొంచెం సెకండ్ సిట్టింగ్లో కూడా ఫుల్ ఖాళీ లేదు. సెకండ్ సిట్టింగ్లో కూడా కూర్చుని పోయారు చూడండి. రిజర్వేషన్ అయినా సరే, మాది రిజర్వేషన్ అయినా కూడా అసలు అవకాశం లేదు మా దాంట్లోని. ఇంకోటి ఏంటంటే ఇక్కడ రాజమండ్రి రైల్వే స్టేషన్లో ఓన్లీ 2 నిమిషాలు మాత్రం అవుతుంది. ఈ లోపల మనం కూర్చుని పోవాలి. విజయవాడ నుండి విశాఖపట్నం వస్తేప్పుడు అయితే 12718 అనమాట. అదే విశాఖపట్నం నుండి విజయవాడ వెళ్తేప్పుడు ట్రైన్ నెంబర్ అయితే వచ్చేసరికి 12717 అనమాట. రిజర్వేషన్ అసలు మామూలు లేదు ఇది. ఇప్పుడే రాజమండ్రి రైల్వే స్టేషన్ కూడా ట్రైన్ కూడా స్టార్ట్ అయింది. గేట్ దగ్గరికి వెళ్ళి మాట్లాడాలన్నా కూడా చాలా కష్టం అవుతుంది. ఎక్కడైనా స్టేషన్స్ వస్తే అప్పుడే అప్డేట్ చేస్తాను. జనాలు అయితే ఘోరంగా ఉన్నారు మా బోగీలు అయితే. ట్రైన్ కూడా సామర్లకోట దగ్గరికి అయితే వచ్చింది అనమాట. ఇప్పుడు నా పరిస్థితి చూడండి ఏ విధంగా ఉందో. నా పైన ఉన్న దాని మీద కూడా కూర్చుని పోయారు, అంత ఘోరంగా ఉంది. ఇక్కడ వీడియో తీయడం కూడా కష్టమైపోతుంది. ఇప్పుడే సామర్లకోట రైల్వే స్టేషన్ దగ్గర కూడా అయితే వచ్చింది అనమాట ట్రైన్. నాకు తెలిసి ఇక్కడ కూడా చాలా క్రౌడ్ అయితే ఉన్నారు, ఇక్కడ కూడా ఎక్కేస్తారేమో. మంది ట్రైన్ నెంబర్ అయితే వచ్చేసరికి 12718 అనమాట. మార్నింగ్ 6:15కి అయితే స్టార్ట్ అవుతుంది విజయవాడ నుండి. అయితే మాత్రం రత్నాచల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ 12:15కి అయితే విశాఖపట్నం అయితే రీచ్ అవుతుంది. సో నేనైతే విజయవాడలో అయితే ఎక్కలేదు అనమాట, రాజమండ్రిలో అయితే ఎక్కాను. ఇదిగోండి రాజమండ్రి ఆల్మోస్ట్ 20 మినిట్స్ డిలే ఇది. ఇప్పుడు వరకు అయితే సామర్లకోట అయితే వచ్చింది. మధ్యలో అన్నపత్తి రైల్వే స్టేషన్ ఏం షూట్ చేద్దామన్నా కూడా అవ్వట్లేదు నాకు. నెక్స్ట్ ఏమంటే ఏవేవి రైల్వే స్టేషన్స్ ఉన్నాయంటే ఈ ట్రైన్ జర్నీలో ఇన్ని స్టేషన్స్ ఉన్నాయి, ఆల్మోస్ట్ 11 స్టేషన్స్ అయితే ఉన్నాయి. ఒకటేమో విజయవాడ, నూజివీడు, ఏలూరు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, రాజమండ్రి, అన్నపర్తి, సామర్లకోట, అన్నవరం, తుని, అనకాపల్లి, దువ్వాడ, విశాఖపట్నం అనమాట. ఇప్పటికి ట్రైన్ ఆల్మోస్ట్ 35 మినిట్స్ డిలే. సో ఇంకా విశాఖపట్నం రీచ్ అవ్వడానికి 149 కిలోమీటర్స్ అయితే ఉంది. ఎక్కడి నుండి ఇదేంటి సామర్లకోట నుండి. ట్రైన్ అయితే నెక్స్ట్ లెవెల్ స్పీడ్ అయితే వెళ్తుంది, మామూలుగా కాదు. ఆల్మోస్ట్ 105, 104 టచ్ అవుతుంది స్పీడ్ అయితే ఇప్పుడు. చూసినా కానీ అసలు మామూలు జనరల్లా ఉంది. ఇప్పుడు ఎలక్షన్ టైం కాబట్టి చాలా పీక్గా ఉంది, ఎందుకంటే బస్సెస్ రేటు చాలా ఎక్కువ ఉన్నాయి. నేను సికింద్రాబాద్ నుండి రాజమండ్రి చూస్తాను ఇంచుమించు 2500 ఉంది. ఇప్పుడైతే మాత్రం 3500 ఉంది. ఏది అదిగోండి మనకి ఎదురుగుంట కనబడుతుంది కదా టెంపుల్, అదే అన్నవరం సత్యనారాయణ స్వామి టెంపుల్ అనమాట. సో ఇప్పుడు మన అన్నవరం రైల్వే స్టేషన్ దగ్గర కూడా అయితే వచ్చేసాం. ఏదో గొడవ అవుతుంది అసలు మామూలుగా కాదు, సీట్ల గురిండే. తుని రైల్వే స్టేషన్ అయితే వచ్చింది. ఇక్కడ కొంచెం గాలి ఉంది ట్రైన్ అయితే. అనకాపల్లి రాగానే మొత్తం గాలి అయిపోయింది చూడండి. సో ఇటుపక్క అయితే ఏం లేదు, అటుపక్క ప్లాట్ఫామ్ మొత్తం అంతా. మన ట్రైన్ అయితే ఇప్పుడు
దువ్వాడ కూడా దాటేసింది అనమాట. దువ్వాడ దాటి వైజాగ్ దగ్గరలో అయితే ఉంది. ఇంకా డైరెక్ట్ నెక్స్ట్ స్టాప్ వైజాగ్ రైల్వే స్టేషన్ అనమాట. మర్రిపాల రైల్వే స్టేషన్ కూడా అయితే దాటేసింది అనమాట ఇప్పుడే. ఇంకా నెక్స్ట్ వైజాగ్ అనమాట. అంటే మర్రిపాల రైల్వే స్టేషన్ అయితే ఇప్పుడు ట్రైన్ అయితే ఆపరు కానీ వైజాగ్ డైరెక్ట్. ఫైనల్గా అయితే విశాఖపట్నం రైల్వే స్టేషన్ కూడా వచ్చాయి. ఎన్నో కష్టాలు చెప్పాలు పడిన తర్వాత అయితే ఎట్టకేలకి వైజాగ్ అయితే వచ్చాను. ఆల్మోస్ట్ ఇది 8th నెంబర్ ప్లాట్ఫామ్. సో మనకి ఇచ్చింది 8th నెంబర్ ప్లాట్ఫామ్ అనమాట. జనాలు అయితే విపరీతంగా ఉన్నారు. ఇప్పుడు చూడండి ఎంత రచ్చరచ్చగా ఉంది ట్రైన్ అంతా, ఎంత క్రౌడ్ ఉందో చూడండి. ఇది రిజర్వేషన్, నాన్ రిజర్వేషన్ కూడా ఎక్కేసారు మొత్తం అందరూ. ట్రైన్ ఇలాగ వచ్చిందా లేదో, ఎంత బేగా ఎక్కేస్తున్నారు, మమ్మల్ని దిగనివ్వలేదు కూడా మామూలుగా అసలు. సో ట్రైన్ కరెక్ట్గా 1 గంటకి అయితే వచ్చింది. నమ్మరు మామూలుగా కాదు, ఎందుకంటే చాలా క్రౌడ్ ఉంది. రిజర్వేషన్లో కూడా నాన్ రిజర్వేషన్ వాళ్ళు కూడా ఎక్కించారనమాట. గుర్రం అంటే ఎక్కిపోయింది, టీసీ కూడా రాలేదు, అంత ఘోరంగా ఉంది ట్రైన్ అయితే మాత్రం. సో ఎలక్షన్లో ఇలాగే ఉంటుంది.